అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. అట్లనే పక్కకు గంట సింబల్ ఉంటది, అదైతే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి, మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అట్లాగే మన ఛానల్ 50Kకి దగ్గరలో ఉన్నదండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 55 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే వీడియో చూసినాక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇచ్చేటోళ్ళు ఎవరన్నా అది మూల కొట్టుకు రమ్మంటారా? వాళ్ళకు తెలియద్దని అన్నారు, అందుకేటి సాటుకు రమ్మన్నారు కావచ్చు. లచ్చిర్రా రాలేదాగి పిట్ట మధ్యాహ్నం 12కి ఎండ కొట్టంగా ఏంది ఈ బిత్తిరి దానికి ఏంది గటు పోతాంది? అరే కొంపదీసి సత్తాను పోతాందా ఎట్లా? ఇవన్నీ బాధల కంటే ఎందుకు గిటు మూల కొట్టుకత్తంది అసలు? చెప్పుతే గింతినది పోని సావనని చూద్దామని అంటే నాకేమో మనసు ఒప్పది. ఎంతైనా ప్రేమించిన మనసాయే. ఏదిరా అది ఇంకా అత్తలేదు? అత్తదత్తది, ఆగలేవు నువ్వు. అబ్బా నాకు ఎప్పుడెప్పుడు దాన్ని వేసేయాలనంత కోపమున్నదిరా. కానీ అది నాకు లొంగిపోతా అంటేనేమో సై, లేకపోతే ఈ కత్తితోటి దాని రక్తం ఈరోజు చూడాల్సిందే నేను. అది నన్ను కొడుతుందా రా దొంగముండా? చీపిరి బట్టి కొట్టింది, ఇష్టం ఉన్నట్టు కొట్టిందిరా. ఆడెవడో వచ్చిండు, వాడిని చూసుకొని అది నన్ను కొట్టింది. దాన్ని అలా ఏసే పారెత్తని అవ్వ ఎట్లయితే అట్లా. వేసేద్దువు, నేనున్నా కదా నీకు. ఆడ పోయి ఉండిపోరా కొట్టం కాడా. అది అచ్చుడితోనే నాకు దగ్గినట్టు పిత్తినట్టు సిగ్నల్ ఇయ్యి. ఫస్ట్ దాంతో మాట్లాడు, చుట్టుపక్కలల్లా చూసి. నీకు 2 లక్షలు ఇస్తాం, కానీ నువ్వు గిట్లా దొరతోడిని గిట్లా చేసినవట కదా, నువ్వు దొరకు లొంగిపోతావా లేకపోతే సంపుమంటావా అని అడుగు. నేనంత లోపట్నే ఎంటర్ అయితా. మన ఇద్దరికి అది లొంగిపోతేనేమో సై, లేకపోతే అక్కడనే వేసి బొంద పెడదాం. సరేరా, నేను పోతున్నా. నన్ను కొడతావా నువ్వు? ఈరోజు నా చేతుల జప్తావు పో. అబ్బా ఆడిదాని చేతుల నేను ఎప్పుడు దెబ్బలు తినలేదే. అసొంటిది నీ చేతుల తిన్నా అంటే నిన్నేదో ఒకటి వేసేదాకా నేనెట్లు వదిలిపెడతానే. ఇంత దూరం రమ్మన్నారేంది? కాళ్ళన్నీ నొచ్చి పాడైతానే. ఈ గుట్టల పొంటి చెట్టల పొంటి కొట్టాక పాడు కానీ ఇంకా అత్తలేదు కదా. పురుగు ఉండరు మనుషులు. ఏది ఏడవాయే ఎటు కనబడతలేదు? అయ్యో ఇలా ఎటు వేయింది, ఇటు వేయిందా ఇటు వేయిందా? ఏది? అబ్బా అటు ఇటు ఈ కొట్టం కాడికి అయితే వచ్చినా గాని ఎవరు లేరేంది? అయ్యో 12 వరకే రమ్మన్నారు, ఇంకా అత్తలేరు. అబ్బో బాగా ఎండ కొడుతాంది. ఊరిని అవ్వ ఒక్క పురుగు కూడా కనబడతలేరు. వీడేడు ఇంకా అత్తలేడు ఇత్తా అన్నోడు. అన్ని చెట్లే ఉన్నాయి చుట్టూ చూస్తే. ఓ అవ్వో ఇప్పుడు ఎవడన్నా ఏమన్నా చేసినా కూడా ఒర్రినా కూడా ఎవ్వరు రాడు. అయ్యో వచ్చినవానే అన్న, ఏమైంది? మీ సార్ లేరి? అత్తారు, మా సార్లు అత్తారు గాని ఏమైంది? లేట్ అయింది నీకు? అవో ఎడ లేట్ అయిందే, 12 అయితే అది కరెక్ట్ అంతే కదా. 12:15 అవుతుంది. మా సార్లు చూసి ఇప్పుడే గటు వేర్రు బయటకు. అత్తరు గాని. సరే మరి కాగితాలు గిట్ట తెచ్చిరా? పైసలు తెచ్చిరా? తెచ్చినాం, అన్నున్నాయి. నిన్నొక ఫోటో దించుకొని సంతకం పెడితే నీకు పైసలు వస్తాయి, 2 లక్షలు. అబ్బో మీ సార్లు ఎప్పుడు అత్తరే? ఎండ బాగా కొడుతుంది, నేను ఎవరికి చెప్పకుండా వచ్చినా. అత్తరు ఇప్పుడు అత్తరు. సరే ఏమని అడగాలి నేను? నాకు ముద్ర మర్చి పాడైతుంది కదా. ఈయనే ఉంటావా? ఒక 2 నిమిషాలు అత్తా. సరే వీడు గుండా ఉన్నట్టే ఉన్నాడు. అక్కడ గా కొట్టం కాడ గిదేం చేస్తాంది? ఎందుకు వచ్చింది ఇటు? నీ అవ్వ పొట్టు చంపుతా ఎట్లయితే అట్లా. చెప్పుతే అస్సలింటలేదు. ఏయ్ అయ్యో రాజు, నువ్వెందుకు వచ్చినావు ఇటు? నీకేమన్నా మెంటలా అనే? నువ్వేం రోగానికి వచ్చిన వీడు చెప్పు. నాకు మళ్ళీ తిక్కలేస్తుంది. నేను మంచిగుంటానని మంచిగా ఉండనియవా అసలు నువ్వు? నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్తే అంత అజాగ్రత్తగా ఉంటావు. గిటు ఏమిటికి వచ్చినావు నువ్వు? అయ్యో రాజు, నేను ఒక పని మీద వచ్చిన రాజు. ఏం పని? ఎవడత్తా అన్నాడు ఇక్కడికి? నాకు మళ్ళా కోపం తెప్పి ఒక లత చెప్తున్నా. అయ్యో
అయ్యో రాజు గంత పెద్ద మాట అన్నవేంది? అంత పెద్ద మాట అనుడు కాదు, సంపనే సంపుతా నిన్ను చెప్పుతున్నా. ఊకే నిన్ను ఎవడు కాపాడుకుంటూ ఉంటాడు చెప్పు? ఆడ నా భార్య మంచి లేక నా రందిలో నేనుంటే ఏమో గిటి ఎవ్వరు లేడు, గిటి ఎందుకు వచ్చినవే నువ్వు అసలు? గట్టిగానే వచ్చిన రాజు. గట్టి ఎందుకు వస్తావు? నాకు చెప్తావా చెప్పవా ఇప్పుడు? అబ్బా కొట్టకు రాజు, చెప్తా గాని. ఎందుకు వచ్చినావు, ఎందుకు వచ్చినావు చెప్పు. ఇక్కడ ఏంటిది తెలుసా, ఒక్క మనిషి కూడా ఉండడు ఏమన్నా అయినా కూడా. నీకు కొంచెం కూడా బుద్ధి లేకుండా పోయింది లత. అయ్యో రాజు ఎందుకు నన్ను అట్లా కొట్టినవు చెప్పు? కాదు, నీకేమని చెప్పినాం, ఇంట్లోకి బయటకు వెళ్ళకు అని చెప్పినామా లేదా నరసవ్వ? నేను ఆడు పగబట్టు ఉంటాడు, వాడు ఏం చేసేది తెలియదు అని చెప్పినామా? మళ్ళీ నువ్వు ఎందుకు ఇటు వచ్చినావు చెప్పు ఒకసారి. అబ్బో వీడియో కూడా వచ్చిండు కదా. కాదు రాజు, ఒక పని మీద వచ్చినా నేను అట్టిగా రాలే. ఏం పని మీద వచ్చినావు? గిటు చుట్టుపక్కల ఎవరైనా మనుషులు కనబడతారా? గిది కొట్టం కాడికి, ఇది చెట్లు ఉంటాయి, ఈడ ఒక్క పురుగు మనుషులు ఉండరు. నువ్వు ఏమిటికి వచ్చినట్టు? ఏం పని ఎప్పులత నువ్వు? అబ్బా వీడొచ్చిండేంద్రా. ఎవడాడు? మొన్న ఇన్ని పట్టుకొని వచ్చి నన్ను కొట్టిందిరా. వీడున్న ధైర్యంతోటే ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రా వీడు? పారా ఇద్దరు నేసేద్దాం నీ అవ్వ ఎట్లయితే అట్లే. ఏ ఆగు, వాడిని ఎందుకు వేసుడు? నీకు ఉన్నది ఒక్క దాని మీదనే కదా. వాడు ఎందుకు వచ్చిండో ఏం మాట్లాడుతుండో ఇందమాగు. చెప్పు, ఏంటిదా పని చెప్పు నాకు. చెప్తా రాజు, నీకు చెప్పకుండా ఉంటానా చెప్పు? అయితే నిన్న ఒకళ్ళు మా ఇంటికి వచ్చిర్రు. ఆయన ఏదో సారట, మాకు భూమి మీదనో దేని మీదనో లోను వస్తుంది అని అన్నాడు, 2 లక్షలు. అప్పట్లో అందరం అప్లై చేయలేదా? అది ఎవరికి రాలేదు, ఊరికొకళ్ళకు వచ్చినట్టు వస్తుంది. మీకు వచ్చింది, నీ పేరు మీద వచ్చింది. రేపు పొద్దున నువ్వు 12 వరకు కొట్టం కాడికి రా. ఊళ్ళకి వస్తే అందరికి తెలిసి లొల్లి పెడతారు, ఆమెకి ఎందుకు వచ్చింది మాకెందుకు రాలేదని లొల్లి పెడతారు. నువ్వు 12కి ఇక్కడికి రా, నువ్వు ఒక సంతకం పెడితే అయిపోతుంది, 2 లక్షలు నీకు వస్తాయి అని అన్నారు రాజు. నువ్వు నమ్మినవా లత? ఆడన్న మాటలు నువ్వు నమ్మినవా? వాడు ఖచ్చితంగా దొరనే పంపించవచ్చు 2 లక్షలు. దానికి ఏమున్నదని వచ్చిండు? అది ఖచ్చితంగా వాడి ప్లానే. నువ్వు కొట్టినవన్నా ప్రతీకారం తీర్చుకోవాలని వాడు ఇట్లా రమ్మన్నాడు. ఇప్పుడు వాడేమన్నా పట్టుకొచ్చుకొని చంపితే ఏమయ్యే చెప్పు ఒకసారి నిన్ను. ఏ కాదు రాజు, ఆయన చూస్తే అట్లా అనిపించలేదు, సార్ లెక్కనే ఉన్నాడు. ఇప్పుడే వచ్చిండు, 2 నిమిషాలు ఆగు వస్తా అని అన్నాడు. అవునా? రాని నేను కూడా ఉంటా. వాడెవడో వాని సంగతి నీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా నేను. ఇప్పుడే ఇటు వేయండి రాజు, అత్తడు కావచ్చు. అబ్బో ఇప్పుడు మన బోడు కరెక్ట్ కాదు దొరా, పోదాంపా. ఎవ్వడు రాడు, ఆడు ఏదో సాటుకు నన్ను చూసి అట్నుండి అటే వీకవచ్చు. కాదు రాజు, 2 లక్షలు లోను ఇస్తానన్నాక నేను వచ్చిన. ఇచ్చేటోడు ఎవడు? చెట్ల పొంటి గుట్ల పొంటి విలువడు, అర్థమైందా? ఇంకో 2 గుచ్చుకుంటా అంత పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే. నువ్వు ఇప్పటికే ఆపదలు ఉన్నావు. వాడు నీ మీద పగ పెట్టుకున్నాడు, ఎప్పుడేం చేసేది తెలియదు, జాగ్రత్తగా ఇంట్లోనే జావు అని మేము చెప్పినాం కదా. చెప్పినా కూడా నువ్వు మా మాట వినకుండా వస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు వినేటట్టు లేవు, తెగాయించినావు. ఇక నువ్వు ఎవరు చెప్పినా వినవు, నీ మతం నీదే, నీ కులం నీదే అన్నట్టున్నది కథ. మళ్ళా పీకల మీదకి వచ్చినాక రాజు నరసవ్వ అది ఇది అని అందరి కాళ్ళ మీద పడతావు. కోపానికి రాకు రాజు, తిట్టకు రాజు ప్లీజ్. నాకు వచ్చిన బాధ ఏముంది నీ గురించి చెప్పు. ఏదో నిన్ను ప్రేమించినా, నిన్ను ఏ ఆపద రావద్దని నేను ఇట్లా కాపాడుకుంటా వస్తున్నా. ఇక ఊకే నీ చుట్టూ తిరుక్కుంటా, నువ్వు ఏడబోతున్నావు అని పరీక్షించుకుంటా నీ చుట్టూ తిరుగుకుంటానే ఉండాలా. అక్కడ నా భార్య మంచి లేదు, నీకు కూడా తెలుసు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు లత? చెప్పుతే అయినావా అసలు? సారీ రాజు, ప్లీజ్ రాజు. అరే వీనికుండు దానికి ఏదో లింక్ ఉన్నట్టుందిరా, అందుకే వాడు దీనికోసం ఊకెత్తాడు. అంతేనంటవా? మరి నువ్వు లింకు పెట్టుకున్నాడు ఏంది చెప్పు దాంతో? చేల్ నా కంట్లో పడ్డది అది, దాన్ని ఇష్టపెట్టా. అయితే నాకు సొంతం కావాలి, లేకపోతే సంపాలే దాన్ని. అంతే. నువ్వు ఎంత చెప్పినా అయినవు, నేనైతే పోతున్నా, ఏమన్నా చేసుకో. ప్లీజ్ రాజు, నాకు తప్పైంది రాజు, నేను కూడా వస్తా రాజు. అబ్బో నాకు భయం అవుతున్నది. ఇప్పుడు దూర ప్లానే కావచ్చు అని నువ్వు చెప్పినాక నాకు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాలేదు రాజు నిజంగా. నీకు అర్థం కాదు, కడుపుకు అన్నం తింటానవా లేకపోతే గడ్డి తింటానవా ఏమో. నేను నీ గురించి నుండి దాకా నడుచుకుంటా తిని. ఛీ ఆగు రాజు ప్లీజ్. అరే పీకుతాంది కదా. వీడెవడో ఇంకా రాకపాయే. బా మిస్ అయ్యరా, ఈ భార్గవ్ గాడు ఎందుకు వచ్చిండో అసలు. ఛీ నీ అవ్వ, ఇయ్యాల వాడు రాకపోతే దాని పని అయిపోవు గాని వాడచ్చే. ఇంకా పెద్ద ప్లాన్ వేద్దాం పాదోరా కూర్చొని.
యాగు ఫస్ట్ దాంతోటి ఏది కాదు కదా. చూస్తా అంటే ఇంకొక పెద్ద పెద్ద ప్లాన్లు వేసి దాన్ని వేసేద్దాం. ఏసేసుడు కాదురా, ఫస్ట్ దాన్ని నేను అనుభవించాలి. నాకు ఒప్పుకుంటుందా సై, లేకపోతే దాన్ని వేసేసుడేగా. సరే దురాపా, మళ్ళా వాళ్ళు ఇటు తిరిగి చూస్తే మనం దొరికిపోతాం. సరే దా. ఆగు రాజు ప్లీజ్, ఒకసారి నీతో మాట్లాడాలి రాజు, ప్లీజ్ రాజు. ఏంటి చెప్పు. నువ్వు అన్నట్టే ఆ దూర ప్లానే ఉన్నట్టుంది రాజు. అందుకే వాడెవడో ఇప్పుడే 2 నిమిషాలని వేయండు. నువ్వు ఆ చూడుతోనే వాడు భయపడి అటే వీకినట్టున్నాడు. నేను ఎంత మంచిగా చెప్పుతున్నా, ఇంట్లోనే ఉండు, నువ్వు బయటకు రాకు కొన్ని రోజులు, ఎందుకంటే వానికి కోపం ఉంటుంది అని చెప్పినా లేదా. అట్టిగా నాతోటి తిట్టిపించుకుంటేవి, ఇప్పుడు నేను 2 దెబ్బలు ఎత్తిని, నాకే మంచిగా అనిపిస్తలేదు. సరే రాజు, తప్పైంది నాది. నువ్వు కొట్టినందుకు నాకు బాధ ఏం లేదు, ఎందుకంటే నేను నీ మాట వినకుండా ఇటు వచ్చిన కాబట్టి నన్ను కొట్టినావు. ఏమో లత, ఇక నీ ఇష్టం. ఊకే నేను నీకు చెప్పాను, నాకు చెప్పేంత ఓపిక కూడా లేదు ఇక. అట్లెందుకంటున్నావు రాజు? నాకు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పు. లేదు లత, ఊకే చెప్పి నేను నెరిబడున్నా. ఇక నా బతికేదో నా బతకనియ్యి, నువ్వు బతికేదో నువ్వు బతుకు, అంతేగాని ఊకే నీ గురించి నేను నీ వెనకబడు. చూసేటోళ్ళు ఎవరన్నా చూసిరనుకో మళ్ళీ లేనిపోని కథలు అవుతాయి. నా భార్య ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పటికే ఆమెకి ఏమన్నా అయితే ఇక నా బతుకు వేస్ట్ అవుతుంది. మంచిగా ఉండు లత, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఏదన్నా ఆపదస్తనో ఏదైనా అవసరం ఉంటేనో నాతోటి మాట్లాడు, నేను నాకు వీలైతే నీకు సహాయం చేస్తా. అంతేగాని ఇటువంటి కథలు పడకు, ఒక్కదాని వేటు పోకు కొన్ని రోజులు. సరే రాజు. నువ్వు ఏడవకు లత, బాధపడకు ఇట్లా మాట్లాడుతున్నా అని, సరేనా? ఎందుకంటే నేను చెప్పిన ప్రతి ఒక్క మాట నువ్వు వింటలేవు. నాకు ఎంత కోపం వస్తుంది చెప్పు. ఈరోజు నేను నీతో రాకపోతే వాడు ఇవ్వడో ఏం కత్తునో నిన్నేం చేద్దురో. ఎందుకు చెప్పినప్పుడు వినాలే మనిషి చెప్పినప్పుడు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏమైందని ఏడుస్తున్నావు? రాజు, నేను అన్ని మంచి చేద్దామని పోతే నాకు అన్ని చెడయ్యి ఎదురయ్యేస్తున్నాయి రాజు. నేను ఇక ఈ ఊర్లో ఉండను రాజు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతా. నువ్వు ఉన్నవన్న ధైర్యంతోనే ఇప్పటిదాకా బతికినా, అన్నిట్లకి నువ్వే నన్ను కాపాడుకుంటా వస్తున్నావు రాజు. నువ్వు లేకపోతే నా బతికి ఇప్పటికేమవును. నా భర్తకు చెప్పుకుందామన్నా నా భర్త చక్కగా లేడు. మా అయ్యవ్వకు చెప్పుదామంటే వాళ్ళకు నేను ఒక్కదాన్నే, వాళ్ళు ఎంత బాధపడతారు అని నా దాంట్లో నేనే సత్తన్న రాజు. ఇక గట్లనే ఉంటుంది మరి. ఒక్కొక్కసారి అన్నీ తట్టుకోవాలి, అన్నీ భరించుకోవాలి. అర్థమవుతుందా? నేను నీకు చెప్పినప్పుడు ఇంటే ఇవన్నీ కాకపోవు. నేను చెప్పినప్పుడు వినకనే కదా ఇవన్నీ అయినాయి. నువ్వు పైసా గురించి చూసినావు, నేను నీ గురించి ఆలోచించి చెప్పిన. ఆ రోజు నువ్వు నా మాట వినుంటే ఇక్కడ దాకా వచ్చునా, నీకు ఏదన్నా ఆపద దొరికి వచ్చునా, మంచిగా ఆడుతూ పాడుతూ ఇంటికాడు ఉండి పని చేసుకొని పిల్లల్ని చూసుకొని మంచిగా ఉందువు. ఇప్పుడు లేనిపోయిన పెద్ద తెంట పెట్టుకుంటుంది. వాడు ఎప్పుడు ఏం చేసేది తెలియదు. చూసినావా, ఇది అయిన 2 రోజులకే వాడు నిన్ను మనిషిని పంపించి ఇటు సైడ్కు రమ్మని. వాడు ఏదో ప్లాన్లు ఉన్నాడు కదా, నీ మీద పగ పట్టినట్టే కదా. రాజు, నేను ఎటు పోను రాజు. ఇక ఏడవకు లత, అస్సలు ఏడవకు. నువ్వు ఏడతా అంటే నాకెందుకో మంచిగా అనిపించలేదు లత, నిజంగా. అద్దు, ఏడవకు ప్లీజ్. రాజు, నేను ఈ ఊరిచి పెట్టి పోతా రాజు. పొయ్యి ఎక్కడైనా బతుకుతాయిగా. నాకు ఉండాలంటేనే మంచిగా అనిపించలేదు రాజు. ఏడిపోతావు? ఉన్న ఇల్లును ఊరును పొలాన్ని జాగను ఇచ్చిపెట్టి ఏడికి వేడవుతావు? మళ్ళా ఏడికి పోయినా ఇక్కడికి రావాల్సిందే కదా. అసొంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, సరేనా? మంచిగా ఉండు నువ్వు, ఏం కాదు నీకు. నాకు తోచినంత సహాయం నేను చేస్తూనే ఉంటా, నీకు ఏ ఆపద కాకుండా చూస్తూనే ఉంటా. నీకు ఎప్పుడన్నా ఏదన్నా డౌట్ వచ్చినా, ఎవరైనా ఏమన్నా చేస్తున్నారా అని అన్నా కూడా నాకు చెప్పు. నర్సక్క ఉన్నది కదా, నర్సక్క కన్నా చెప్పు. నర్సక్క చూసుకుంటుంది, నేను చూసుకుంటా. నువ్వేం బాధపడకు, అట్లా ఏడవకు. సరే రాజు. సరే ఇక నడువు, పోదాం దా. నువ్వు భలే వచ్చినావు, పోయిటు. అబ్బో, రాజన్నది నిజమే. ఆ దొరగాడే వాణ్ణి పంపినట్టున్నాడు. అటు మూలగొట్టుకైతే ఎవ్వరుండరు, దాన్ని చంపేద్దామన్న ప్లాన్ వేసి వాణ్ణి పంపించిండా. వామ్మో, ఇంకోసారి ఇట్లా ఎవడొచ్చినా కూడా నమ్మద్దు, పోవద్దు. ఏడవేనవే నువ్వు. నేనేటు
పోతానయ్యా. నేను ఇంటికి వచ్చి గంట సేపు అవుతుంది ఇంకా రావు. అటు వడ్ల కాడికి రాకపోతివి, ఇటు దొరళ్ళ ఇంటికి పోతేనే లేకపోతివి, ఎటు పోయినావు ఇంతసేపు? అక్కడ ముచ్చట పెట్టుకుంటా ఉన్నామయ్యా, అందరూ మాట్లాడుతా అంటే అన్నే ఉన్నా. ఇక నువ్వు అత్తవన్నది మర్చిపోయినా. తిన్నవానయ్యా? వేసుకొని అన్నం వేసుకొని తిన్నవా? తిన్నా. సరే పాసేపు అట్లా ఒరుగుదాం, ఎండ పాడగానే బాగా కొడుతుంది. ఈ ఎండకి ఏం రోగానికి ముచ్చట పెట్టడానికి ఇంకా సాయంత్రం పోకపోదువా? ఆడ చెట్టు కింద చల్లనే ఉందయ్యా. సరే. అవ్వా ఏం ఎండలు కొడుతున్నాయి రా దేవుడా. ఒక కూలర్ అన్న కొనుక్కొని గిక్కి టిక్కాడ పెట్టుకుంటే చల్లగచ్చు. పంటే నిద్ర పడతలేదాయే, కూసుంటే మనసున పడతలేదు ఈ ఎండకు ఉడకపోతకు. ఏమైంది మోడల్, ఇలా వన్నావు మంచాలా? అన్న కూడా బాధే ఉన్నట్టుంది కదా నీకు. అరే ఎప్పుడు చెట్టు కింద కూసును ముచ్చట్లు పెట్టేదానివి, మరి ఏమైంది అలా నేను చూస్తానా? కూసోని ముడ్డంతా కాయగత్తంది, నొచ్చి పాడైతాంది, నడవంతా నొత్తాంది. ఊకే ఏం కూసుండని ఇట్లా ఒరిగినా. నువ్వు కూడా ఒరగకపోయినావు. గింత వేడికి ఏం నిద్ర పట్టి పాడైతది? అట్లా ఒరగరాదు, నడవంతా నొత్తాంది నాకైతే ఈ పనికి. గింత అటున్న పుల్ల ఇటు పెట్టవాయే. తల్లానే మరి నడుము. ఓ ప్రేమ వంగు కత్తాంది. నువ్వా ఆయనతో నడుమొత్తుమంటే పిసికి చంపుతావు గొంతు. అయ్యో మల్లు, నీ అవ్వ గట్ల విసికి చంపుతానే. నువ్వు నాకు నేను నీకు గని. ఏమద్దు తీ, గడింత జెండు బామ్ ఉన్నది, తే పోలేవు రాదు. సరే తెత్తా. అవ్వ ఇప్పుడే గిట్ల ఒరిగిన్నే, నేను ఒరగ వరకే మా మల్లయ్య వచ్చి మొర్రిచ్చే నువ్వు అత్తివి. అబ్బో గింత ఉడుకుతాంది, ఉడకపోతరా ఏం పన్నావు మల్లక్క? ఏం చేయాలి, ఊకే కూసుంటే నడవంతా నొచ్చి పాడైతాంది, అందుకే ఇట్లా ఒరిగినా. కోట్లు పాడుగాను వాడిస్తాడవ్వ మాకు. అది వానికి ఉండాలి నరసవ్వ. బాడుకోగాడు గింత ఫోన్ చెయ్యడు. అవ్వా మరేందే, అయ్యా మరేందే అని అన్నాడు. వానుకున్నదవ్వ సాలు ముంగట. అన్నది ఆ చీడ కూసుండి తింటా అంటే నేను ఎక్కడి నుండి తెచ్చి పెట్టాలే. మనిషికి సబ్బులు అవసరం ఉంటది, సరుపు అవసరం ఉంటది, తిండి కూరలని ఎన్నని కావాలి. మొన్ననే 2-3 నెలలు ఉండిపాయే. ఇక నిన్న అత్త రేపన్నెల్లు నన్ను అత్త అని ఫోన్ చేసింది. నీ అవ్వ నాకు తిక్కలేసింది. మీ అయ్యా ఉన్నరా అనడు, సచ్చిర్రా అనడు, ఏదనడు. ఒక్కసారన్న ఫోన్ మాట్లాడతలేడేందే, గంత కక్కచ్చినమా అనే. మాకు పానాలు మంచిగుంటలేవు, మరి వారు చూయించుతా, మరి పైసలు పంపుతాను ఒక్క మాట అంటలేడు అని నేనన్నా. అనే వరకు టిక్కన కడి చేసుకున్నది. అయ్యో కడి చేసుకున్నది అయితే వేసుకొని నర్సవ్వ రాకపోని మేము గిట్లనే చస్తాము. వాడు మాకు ఉన్నా కూడా లేనట్టే అయిపోయిండు. ఇక కోడలిది ఏం చెప్పిందో ఏం కథనో గాని ఎంత చెప్పినా కొడుకన్నా కన్నా తల్లి ఏంది తండ్రి ఏంది అనేది ప్రేమ ఉండద్దా? టబాడుకౌలు పెళ్ళాల మాటలు పట్టుకొని తల్లిదండ్రిని దూరం చేసుకుంటారు. అయితే చేసుకొని అవ్వా, ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నామో రేపు ఆనికి కూడా ఉన్నది చాలు. ఆనికి ఒక కొడుకున్నాడు, వాని భాగవతం కూడా తర్వాత ఏర్పడుతుంది. అయ్యో అయితే ఏమల్లయ్య బాపు బాధపడకుర్రి, ఇక ఏం చేద్దాం, అందరు బాగోతం కంటే ఉన్న తీయలేరు. కొడుకు బాధలు బిడ్డ ఊటిన అయిపోవే. నా బిడ్డ మంచిగా ఊళ్ళింటికి ఇట్టే పోవు అవ్వా అని మా మీద పాన వెళ్ళ తీసుకోను. మాకేమో బిడ్డలు లేకపాయే, నీకేమో కొడుకు లేకపాయే. ఎవరి గురించి మనకేంది వాళ్ళక్క, మనం ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి మంచిగా ఉందాం. ఇక తర్వాత ఎట్లయితే అట్లా. అయితే తిన్నవాయే అంబలిరా, గిద్దంత అన్నం వేసుకొని మామిడికాయ పక్కేసుకొని తిని తెచ్చిన. గదేమో మొన్న పోతిమి రమ దగ్గరికి, మళ్ళా పోకపోతిమి. ఎట్లున్నదో ఏం కథనో ఒకసారి అడిగన్నద్దందా మల్లక్క, మళ్ళీ పోయి అద్దందా పోరి మరేమన్నా నడుతుందా లేదా అని. సరే పాయే, ఆడ అల్ల చెట్టు కింద కూడా చల్ల ఉంటది, జరసేపు కూసుందాంపా. నేను కూడా అత్త పారు రవ్వలాల ఇంట్లో బాగా ఉడుకుతాంది. ఏమైంది రాజు, గివర్రా కెటువేనవు? ఏం లేదురా, ఒక పని మీద పోయినా. ఏమైంది చెప్పు? అన్నం తిన్నావా? బాబు వేసిండా? తిన్నగాని బాగా ఉడుకుతాంది రాజు.
అవ్వ కూలరు ఖరాబాయే చేపిద్దామంటే వాడు ఇయ్యల్లత్తా రేపత్తా అనుకుంటా ఇంకా అత్తలేడు. ఇక అత్తడు కావచ్చు కానీ ఒకసారి ఫోన్ చేయకపోయినావు. చేత్తా నేను పో అన్నం. నేను తర్వాత తింటది, ఆకలేమైతలేదు, పొద్దుగాల తినే పొద్దుని. ఆ చెట్టు కింద కూసుందాం పావయ్యా. అటు ఇటు చూస్తే ఓ నలుగురు కనిపిస్తారు, అట్లా పొద్దు పోతుంది. ఇంట్లో ఊకే వండే ఉంటుడు అంటే నాకు అంత పిచ్చిలేస్తుంది. అవునా సరేదా, మరి చెట్టు కింద చల్ల ఉంటది, జరసేపు కూసుందుదా, ఎవరన్నా అత్తరు గట్టినే ముచ్చట పెట్టుకుంటుందోదా, పొద్దు పోతుంది. వెళ్ళారా? సరే అండి. అవ్వా చల్ల ఉంది కదా ఇడ. అవునయ్యా చల్లగా ఉంది. అగో ఎటు పోతారు నర్సక్క? మేమెటు పోతాన్నాంరా, ఈయన్నే జరసేపు కూసుందామని అత్తన్నాం. రమకు ఎట్లున్నది మరి, ఆ రోజు అత్తిని మళ్ళీ రాకపోతుంది, ఏమన్నా నడుస్తుందా అని వచ్చినాం. ఏడ నర్సక్క, కొంచెం మెల్లమెల్లనే మాన అడుగులు ఎత్తాను కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అవును రామా, తిన్నావా ఏమన్నా మరి? తిన్నా. మీరు తిన్నారా నర్సక్క? తిన్నావు, తెలియదుగా. కూసోర్రి నర్సక్క, జరసేపు కూసోర్రి. పోయే పో. ఏమైంది మల్లయ్య బాపు, ఇయ్యల్లా ఎవ్వరు సోపతి లేరా ఏంది నీకు? ఏం సోపతవ్వ, ఎండకు ఏడికి పోతలేను. ఆ ముసలోడు అసలుకే కనబడతలేడు, నాతోటి కూర్చునే ముసలోడు. ఇక నేను కూడా ఎటు పోతలేను. ఎండకు తిరగకే వడ దెబ్బలు దాకి చచ్చిపోతారట. ఏ చెప్పు తింటాడవ్వ, ఊకే తిరుగుడేనాయే. నర్సక్క ఈ ఆయిల్ అతను ఏం చేస్తే మంచి చెప్పు ఒకసారి. అరే శేషుడు కాదు నర్సక్క, నేను పొద్దుగాల వడ్లు నేర్పుదామని వేన పొలం దిక్కు ఆడ చెట్టు కింద కూసున్నా. నాతోటి మాట్లాడింది, అయ్యో కొన్ని వచ్చినవా తిన్నవా రాజు అన్నది. తిన్నానన్నా. ఇక అటు కొట్టమ్మొక ఒకతే నడుచుకుంటూ పోతాంది కదా. సత్తాని బోడు కాదు నర్సక్క, ఇక ఆమె ఎంబడబడి నేను పోయినా మరి ఎటు పోతుంది ఏం కథ, నాకు కూడా అదే అనిపించింది. చచ్చిపోతుంది కావచ్చు అందుకే పోతుంది అని. ఇక ఆమె వెనుక నేను పోయినా. ఇక పోయినా అక్కడికి పోయి ఎందుకు ఇడ మనుషులు లేని కాడికి వచ్చినావు, గీ కొట్టం కాడ నీకేం పని, ఇటు ఒక్క పురుగు కూడా ఉండరు, గీ పిట్ట మధ్యాహ్నం ఎందుకు వచ్చినావు నువ్వు అని రెండు ఉతికిన నర్సక్క. నాకు కోపం వచ్చింది. మొన్ననే నర్సక్క నేను అట్లా గండంలోకి బయటపడ్డ కొట్టినాం, ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు, ఆ దొరగాడు పగతోటి ఉంటాడు ఇంట్లోకి బయటకు వెళ్ళకని చెప్పిన కదా అని రెండు ఉతికిన నర్సక్క. అయ్యో పాపం, కొట్టినవారా? కాదు నర్సక్క, మరి మనం చెప్పినప్పుడు వినొచ్చు కదా, మళ్ళా గట్టు ఓడు ఎందుకు చెప్పు. ఎందుకు ఓడు కాదు, ఓబడోనట నిన్ను నచ్చి గిట్లా మీకు లోన్ వస్తుంది, ఊర్లో ఎవరికి రాలేదు, నీ పేరు మీద వచ్చింది, నువ్వు 12కి ఆ కొట్టం కాడికి రా, మళ్ళీ ఊర్లోకి వచ్చి ఇస్తే అందరికి తెలిసి లోన్లు పెడతారు అని అన్నారట. ఇదిగా 12కి పోయింది లోన్ పాడుగాను. ఇలా నీకు అర్థమైతే లేదా నర్సక్క, ఆ దొరగాడే ఎవరినో రప్పించి ఆ మాయ మాటలు చెప్పి అతను అక్కడికి రప్పించిండు. అయ్యో అవునారా, ఊరిని అవ్వ, మరి వాడు వచ్చిండా? వాడు పాడుగాను వాడు వచ్చిండట, ఇప్పుడే అత్త 2 నిమిషాలని అటే వేయండు. ఇక నన్ను చూసి మరి అట్నుండి అటే ఉరకవచ్చు తెలియదు, నాకు ఎవ్వడు కనిపించలే కానీ నడు ఇంటికి పోదాం, నువ్వు గిసొంటి కథలు పడకు, ఆ దొరగాడే రమ్మన్నాడు, అది వాని ప్లానే అని తిట్టి తీసుకొచ్చిన. ఇక గదే నర్సక్క, నాకంత మంటలేసింది. ఎప్పుడు నీ కోలు కావాలుంటారా? నా భార్య పరిస్థితి మంచి లేక నేను ఇట్లా చస్తాను, ఊకే నేను ఎందుకు నీ కావాలుండాలి, నాకేం అవసరం అని నేను ఉంటానన్నా. అదే నర్సక్క, నువ్వు ఒకసారి పోయి దానికి మంచిగా చెప్పి రాపో, కొన్ని రోజులు ఆ దూర దీని మీద పగబట్టి ఉంటాడు, ఎటు పోకమని చెప్పు, బయటకు వెళ్ళకమని చెప్పు రాత్రి పగలు. చెప్పుతే ఇనది. ఇక పోయి మరి చెప్పనని చెప్పానే నిన్ననే నిన్ననే పోయి లత ఎటు బయట పోకే అని గంట ముద్దుగా చెప్పొచ్చిన పిసపోరికి అర్థం కాలేదు. గదే నర్సక్క, ఒకసారి పోయిరాపో. సరే పోయేది. మల్లక్క ఇట్లా ఎటు పోయిందంటే నర్సన్న వచ్చిందట, పిలిచిండు, రమ్మంటే పోయిందని చెప్పు. సరే. ఈ పూర్ణమన్ను కూడా చెప్పు తినది. లత, ఓ లత, ఉండవానే? నర్సక్క, ఉన్నా. ఏమైంది పోరి, ఏం చెప్తాను పన్నవా? ఇప్పుడే ఇట్లా ఒరిగినాం నర్సక్క. ఏమైంది నర్సక్క, ఇంట్లో పోదా? ఇంట్లో అంతా ఉడుకుతాంది, ఇన్న చెట్టు కింద చల్ల ఉండి కూర్చుందాం పాటు. ఏమైంది నర్సక్క, గిట్లా వచ్చినావు? నేను నిన్న నీకు వచ్చి ఏం చెప్పింది లత? ఏం చెప్పినావు నర్సక్క? బయటకు పోకు, ఒక్కదానికి ఎటు పోకు కొన్ని రోజులు అని చెప్పినా లేదా? చెప్పినావు నర్సక్క. మరి ఏం పుట్టిందే ఇలా పిట్ట మధ్యాహ్నం కట్టిపోయినవాట, నాకు రాజు చెప్తాడు. అరే నర్సక్క, వాడెవడో లోన్ ఇస్తాడన్నాక నేను వేనా? నువ్వు చదువుకున్నావే, సాకలు చదివేమన్నా? ఎవడన్నా లోన్ ఇచ్చేటోడు ఇంటికి వచ్చి ఇస్తాడు, లేకపోతే గ్రామ పంచాయతీ కొడుకు ఆడుకో ఇడుకో రమ్మంటాడు కానీ
ఎవరు లేని జాగకు రమ్మంటాడే కొంచెమన్నా బుద్ధి లేదు నీకు నాకు ముచ్చట చెప్పవా అని అయ్యో నర్సక్క నాకేం తెలుసు ఏమో నిజంగానే కావచ్చు ఇద్దరు కావచ్చు ఊర్లో ఎవరికి రాలేదు మీ ఒక్కళ్ళకే వచ్చిందంటే నేను నమ్మిపోయినా అలేవేనవు పో ఈ రాజుగాడు నీ వెనక రాకపోతే వాళ్ళు నిన్ను ఏం చేద్దరే అరే నువ్వు చెప్పితే గింత కూడా ఇంటలేవు మొన్ననే మేము గంట చేసినాం నీ గురించి మేము చెప్పింది నువ్వు వినవానే ఇంట నర్సక్క ఇక నాది తప్పే అయింది నా మనసంతా మంచిగా లేదు నర్సక్క నిజంగా ఒక్కసారి కాకుండా ఒకసారన్నా చెప్పితే ఇనాలనే పాపం వాడు మస్తు బాధపడతాడు ఊకే మనం కావాలంటామా నర్సక్క గిట్ల చెప్పినా గిట్ల చేసినా కూడా మళ్ళీ మన మాట కాదనుకుంటా దటేటో పోయింది ఇవాళ నేను టైంకు పోతే ఏమవును ఏం కథను అని వాడు బాధపడబట్టే ఇక వాడి భార్యనే వాడు గట్లుండే వాడి బాధలు వాడు నా బాధలు నేనున్నా ఊకే ఎవరి గురించి చూస్తామని ఎవరి గురించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కానీ అది తప్పైంది నర్సక్క తప్పు కాదు ఒప్పు కాదు జర జాగ్రత్తగా ఉండే అవ్వా ఈ రోజుల్లో ఎవరిది వాడే చూసుకుంటాడు మనందరం ఒక్కూర్లు ఉన్నందుకు మంచిగా ఉండాలని నీ గురించి గింత చెప్తాంటే నువ్వేమో గిట్ల చెప్తాను నా మైండ్ ఏమైతుందో ఎటు పోతాందో అర్థమైతలేదు నర్సక్క అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతా పిచ్చిలేస్తుంది గట్ట వేసుకోకు జీవితాన్ని నాశనం చేసుకోకు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు సరేనా ఎటు పోకు జరా నన్ను అమ్మన్నాడు రాజు ఆమెకు కొంచెం మంచిగా చెప్పిరా అని చెప్పిండు అందుకే చెప్తున్నానే సరే సరే నర్సక్క ఎటు పోను జాగ్రత్తగానే ఉంటా ఇంటికి ఎవరు వచ్చినా కూడా నమ్మకు అర్థమైతుందా నా భర్త ఉన్నాడు ఇంట్లాను లేకపోతే మా ఊళ్ళని పిలుస్తాని మమ్మల్ని పిలువు అర్థమైతుందా సరే నర్సక్క సరే మరి నేను పోతున్నానే ఏం రంది పెట్టుకోకు మంచిగుండు సరే సరే పాపం నా గురించి గింత ఆలోచిస్తారు ఇల్లు ఇలా రేపు ఎవరైతే ఆలోచిస్తారు నేను నా జాగ్రత్తలు నేను ఉండాలి గాని అరే ఇంకేదన్నా ప్లాన్ చెప్పురా అది మనకు వినేటట్టు లేదా దాని వాళ్ళకని చూస్తే అట్లా అనిపించలేదు. మరి ఏం చేద్దాంరా రూటు వెనక నుండి తిప్పుదాంరా అంటే దాని భర్తను కిడ్నాప్ చేపిద్దాం. దాని భర్తను కిడ్నాప్ చేపిస్తే మనకేమత్తదిరా అరే పిచ్చోడా దాని భర్తను కిడ్నాప్ చేపించి దాన్ని బ్లాక్ మెయిల్ చేద్దాం రా అట్టిగానే నీకు లొంగిపోతుంది దాన్ని భర్తను వదిలిపెట్టుమని. అబ్బా ఎంత మంచి ప్లాన్ చెప్పినవురా. మరి ఏమనుకుంటున్నావురా? అవురా నువ్వు భలే చెప్పినావు గాని దాని భర్త మనకు ఏడ దొరకాలరా. ఎన్నో కాడ దొరకబడదాం రా. అరే వాణ్ణి దొరకబట్టి కిడ్నాప్ చేసి దాన్ని బ్లాక్మెయిల్ చేసే బదులు దాని మూగుడిని చంపుతే అయిపోతుంది కదరా. దాన్ని మూగుడిని చంపినాక దానికి దిక్కు లేక నేను చూసుకుంటా నా దగ్గరికి రా అంటే రాదారా? నీ అవ చంపుదామంటావా రే? ఇక చంపినాక అది బెక్కు బెక్కుమని నా దగ్గరికి రావాల్సిందే. అవ్వ దీనికోసం దాని మూగుడిని చంపుతావురా మనకు పాపం కదా. ఏం తలగదురా పాపం చేసినోడే ఇవాళ రేపు మంచిగా ఉంటారు. అది నిజమే కానీ ప్లాన్ వేద్దాం తీరా. మంచి పెద్ద ప్లాన్ వేయాలి దీనికి. నాకు తెలిసినోడు ఇంకొకడు కూడా ఉన్నారా. వాడిని రేపు రమ్మంట. నువ్వు ఈయన్నే ఉండు ఇదంతా కథ ఓడిచేదాకా. ఉంటారా నాకేం పని పాట. అదే వాడిని రేపు పొద్దున రమ్మంట వచ్చినాక మాట్లాడదాం. సరే సరే. పాపం లతను కొడుతుని బాధ అనిపిస్తుంది కొట్టినందుకు. పోయి సారీ అన్న చెప్పత్తా. అట్లా కొట్టుడు తప్పు. నేను సారీ చెప్పపోతే నాకు మనసున పట్టది. ఇలా భర్తున్నాడు. లింగన్నా ఓ లింగన్నా. లేడు లేడు ఎవరు లేనట్టున్నాడు కదా. అయితే ఇంట్లోకి పోదాం. ఏమైంది రాజు? వేండు లింగన్న. ఏమో మరి ఏం చెప్పలేదు కదా ఎందుకు ఏం పని? ఏం పని లేదు లత. ఏమైంది రాజు మరి ఎందుకు వచ్చినావు? ఏం లేదు లత నిన్ను కొట్టినందుకు బాధ అనిపించింది. కొట్టినా కదా 2-3 దెబ్బలు. సారీ లత నేను అనవసరంగా చేసుకున్నా. నీ మీద తప్పైంది నాది. అయ్యో రాజు గట్లంటనవేంది? నేను తప్పు చేసినా కాబట్టి నువ్వు కొట్టినావు. నా గురించే కదా నువ్వు కొట్టింది. ఏమో లత నేను కొట్టినందుకు నాకు మంచి అనిపించలేదు. సారీ లత. అయ్యో రాజు మన మధ్యలో గసొంటి ఎందుకు రాజు? మన మధ్యలో ఏం లేదు కదా లత. ఉన్నప్పుడు కొట్టినా తిట్టినా పడ్డావు కానీ ఇప్పుడు ఏం లేనప్పుడు కొడితే అది తప్పు నాదే కదా. అందుకే సారీ చెప్పడానికి వచ్చినా. అయ్యో రాజు గట్లంటాను. లేదు అని అనకు రాజు. మన మధ్యలో ఏమున్నా లేకున్నా మనం చివరిదాకా ఇట్లనే ఉందామని అనుకున్నామా లేదా? మనము అట్లనే ఉండాలి గంతే. నాకు నా భార్య విలువ తెలిసి వచ్చింది లత. నేను పెద్ద తప్పు చేసినా అని నా మనసు బాధపడుతుంది. ఇక నువ్వు మంచిగా ఉండు లత.
సారీ నిన్ను కొట్టినందుకు, ఇంకోసారి అట్లా చేసుకోను కానీ అట్లాంటి పరిస్థితి రానియకు. నువ్వు మంచిగా ఉండు, ఎటు పోకు. కొన్ని రోజులు దొరబారిన నుండి నువ్వు మంచిగా ఉండాలి. సరే సరే రాజు. ఈ ముచ్చట చెప్పుదామని వచ్చిన లత, పోతాన్నా మరి జాగ్రత్త. సరే రాజు, అప్పుడప్పుడు నీకు ఫోన్ చేయొచ్చా మాట్లాడాలనిపిస్తే? ఎందుకు? ఎందుకు అంటాండు, నేను ఇక్కడికి తెచ్చుకున్న ఇక పరిస్థితిని. ఏం లేదు రాజు, వెళ్ళు వెళ్ళు. సరే. నేను కూడా ఇక మంచిగా ఉండాలి, అన్నీ వదిలేసి అన్ని టెన్షన్స్ తీసేసి అన్నీ మర్చిపోయి నాది నేను చూసుకోవాలి ఇక. అంతే, ఎవరు శాశ్వతం కాదు. కట్టుకున్నోడే అవుతాడు దేనికైనా కూడా. కట్టుకున్న భర్తనే కావాలి కానీ కడదాకుంటాడు కానీ ఎవరైనా వేస్టే. మా అమ్మోళ్ళు గుర్తుకొస్తారు. మా అమ్మోళ్ళ ఇంటికి పోతా రేపు ఓ 4-5 రోజులు ఉండత్తా. నా పిల్లలేమో మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి పోయే రమ్మనంటే ఇంకో వారం రోజులైనాక అత్తం మమ్మీ అని అంటుర్రు. ఆ వారం రోజులల్లా నేను మా అమ్మోళ్ళ ఇంటికన్నా పోయత్తా. అటు పోతానన్న కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఈడ పిచ్చిలేస్తాందంతా. ఏమైంది లత, ఇలా తొందరనే ఒరిగినావు బెడ్లా? ఏం లేదండి, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలనుకుంటున్నా రేపు. ఎందుకే? బాగా రోజులు అవుతుంది కదనయ్యా మా పుట్టింటికి పోక. మన పిల్లలేమో మీ చెల్లెళ్ళ ఇంటికి పోయిరి. ఇప్పుడు రమ్మంటే రారట, ఇంకో వారం రోజులైనాక అత్తారట. ఈ అంతలోపు నేను 4 రోజులు ప్రశాంతంగా అక్కడ ఉండత్తనయ్యా. మనసంతా ఏం మంచి లేదు. సరే తీ, పోదు తీ. నువ్వు అట్లు ఇయ్యను రేపు పోతే అని అన్నావు కదా, పోయినాక రా మరి నువ్వు. ఇంకా 2 రోజులు పట్టేటట్టున్నది. 2 రోజులైనా మంచిదే, పోయినాక రా నువ్వు. 2 రోజులు ఉన్నాక అద్దం ఇద్దరం కలిసి. సరే తీయే అత్తది. ఏం టెన్షన్ పెట్టుకున్నావు? ఏం కథ? అప్పుల గురించే టెన్షన్ పెట్టుకుంటావు. అప్పులు ఎట్లనో తీరుతాయి కానీ ఊకే టెన్షన్ పెట్టుకోకు, సరేనా? సరే సరే. ఆడుకో, ఏ టెన్షన్ పెట్టుకోకు. దోస్తులు చూసిర్రా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో లత వాళ్ళ ఇంటికి పోతుందా, ఆ లత భర్తకు ఏమన్నా జరుగుతుందా, దొర ప్లాను అనుకున్నది ఏమన్నా చేస్తాడా, రాజు లత కోసం ఎటు వేంది అని ఆగమవుతాడా అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఈ గురించి మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మా గురించి ఒక్క లైక్ కొట్టుర్రి, సరేనా? మీరు లైకులు కొడితేనే మాకు మంచిగా అనిపించి మీకోసం మరెన్నో వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మంచిగా సపోర్ట్ చేస్తుర్రు, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సరే మరి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.